JVR తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ 6JVR. డైరెక్టర్ శ్రీవాత్సవ్. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే చాలా ఉంటా. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. అంతేకాదు తీవ్రమైన ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. తాను తెరకెక్కించిన త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు థియేటర్స్లో ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. అయితే సినిమా టాక్ బాగున్నప్పటికీ తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులున్నారు. నేనెవరో చెప్పకుండా అక్కడ వారిని సినిమా ఎలా అనిపించిందని అడిగా. కంటెంట్ బాగుందని చెప్పి తనను హక్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. అలాగే గత శనివారం ఆగస్టు 30న సాయంత్రం తన భార్యతో మూవీ చేసేందుకు వెళ్లానని, మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని, తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అని భయపడి తన భార్య కూడా తనతో పాటు వచ్చేసిందని పేర్కొన్నాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను. అసలు సినిమా చూడక ముందే బాలేదని థియేటర్కు రాకపోతే ఎలా అంటూ ఆయన వాపోయారు. ఈ క్రమంలో ఇంకేం చేస్తే జనాలు సినిమాకు వస్తారు భయ్యా? 2.5 ఏళ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. ఓ మలయాళ సినిమాకి ఇచ్చే ఆదరణ మన తెలుగు సినిమాకి ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి బోరున ఏడ్చాడు. ఇలా అయితే నేను సినిమాని మలయాళంలో తీసి తెలుగు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటూ డైరెక్టర్ మోహన్ ఆవేదన చెందారు. అయితే మూవీ ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స బార్బరిక్ మూవీ బాగా లేకుంటే తనను తాను చెప్పుతో కొట్టుకుంటానని చాలా నమ్మకంతో మాట్లాడాడు. అప్పుడు తన కాన్ఫిడెంట్ పట్ల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నప్పటికీ ఇది జరగలేదు. ఈ క్రమంలో మోహన్ భావోద్వేగంతో సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సత్యరాజ్, ఉదయ్ భాను, వశిష్ఠ, ఎన్ సింహ, సత్యం రాజేష్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకులుగా వ్యవహరించగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు. సినిమా రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మంచి టాక్ అందుకుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్. అయితే థియేటర్లో మూవీ చూడటానికి ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో మోహన్ ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్ శ్రీవాత్సవ్. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే చాలా ఉంటా. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. అంతేకాదు తీవ్రమైన ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. తాను తెరకెక్కించిన త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు థియేటర్స్లో ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. అయితే సినిమా టాక్ బాగున్నప్పటికీ తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులున్నారు. నేనెవరో చెప్పకుండా అక్కడ వారిని సినిమా ఎలా అనిపించిందని అడిగా. కంటెంట్ బాగుందని చెప్పి తనను హక్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. అలాగే గత శనివారం ఆగస్టు 30న సాయంత్రం తన భార్యతో మూవీ చేసేందుకు వెళ్లానని, మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని, తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అని భయపడి తన భార్య కూడా తనతో పాటు వచ్చేసిందని పేర్కొన్నాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను. అసలు సినిమా చూడక ముందే బాలేదని థియేటర్కు రాకపోతే ఎలా అంటూ ఆయన వాపోయారు. ఈ క్రమంలో ఇంకేం చేస్తే జనాలు సినిమాకు వస్తారు భయ్యా? 2.5 ఏళ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. ఓ మలయాళ సినిమాకి ఇచ్చే ఆదరణ మన తెలుగు సినిమాకి ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి బోరున ఏడ్చాడు. ఇలా అయితే నేను సినిమాని మలయాళంలో తీసి తెలుగు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటూ డైరెక్టర్ మోహన్ ఆవేదన చెందారు. అయితే మూవీ ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స బార్బరిక్ మూవీ బాగా లేకుంటే తనను తాను చెప్పుతో కొట్టుకుంటానని చాలా నమ్మకంతో మాట్లాడాడు. అప్పుడు తన కాన్ఫిడెంట్ పట్ల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నప్పటికీ ఇది జరగలేదు. ఈ క్రమంలో మోహన్ భావోద్వేగంతో సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సత్యరాజ్, ఉదయ్ భాను, వశిష్ఠ, ఎన్ సింహ, సత్యం రాజేష్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకులుగా వ్యవహరించగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు. సినిమా రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మంచి టాక్ అందుకుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్. అయితే థియేటర్లో మూవీ చూడటానికి ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో మోహన్ ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్ శ్రీవాత్సవ్. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే చాలా ఉంటా. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. అంతేకాదు తీవ్రమైన ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. తాను తెరకెక్కించిన త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు థియేటర్స్లో ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. అయితే సినిమా టాక్ బాగున్నప్పటికీ తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులున్నారు. నేనెవరో చెప్పకుండా అక్కడ వారిని సినిమా ఎలా అనిపించిందని అడిగా.
కంటెంట్ బాగుందని చెప్పి తనను హక్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. అలాగే గత శనివారం ఆగస్టు 30న సాయంత్రం తన భార్యతో మూవీ చేసేందుకు వెళ్లానని, మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని, తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అని భయపడి తన భార్య కూడా తనతో పాటు వచ్చేసిందని పేర్కొన్నాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను. అసలు సినిమా చూడకముందే బాలేదని థియేటర్కు రాకపోతే ఎలా అంటూ ఆయన వాపోయారు. ఈ క్రమంలో ఇంకేం చేస్తే జనాలు సినిమాకు వస్తారు భయ్యా? 2.5 ఏళ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. ఓ మలయాళ సినిమాకి ఇచ్చే ఆదరణ మన తెలుగు సినిమాకి ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి బోరున ఏడ్చాడు. ఇలా అయితే నేను సినిమాని మలయాళంలో తీసి తెలుగు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటూ డైరెక్టర్ మోహన్ ఆవేదన చెందారు. అయితే మూవీ ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స బార్బరిక్ మూవీ బాగా లేకుంటే తనను తాను చెప్పుతో కొట్టుకుంటానని చాలా నమ్మకంతో మాట్లాడాడు. అప్పుడు తన కాన్ఫిడెంట్ పట్ల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నప్పటికీ ఇది జరగలేదు. ఈ క్రమంలో మోహన్ భావోద్వేగంతో సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సత్యరాజ్, ఉదయ్ భాను, వశిష్ఠ, ఎన్ సింహ, సత్యం రాజేష్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకులుగా వ్యవహరించగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు. సినిమా రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మంచి టాక్ అందుకుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్. అయితే థియేటర్లో మూవీ చూడటానికి ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో మోహన్ ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్ శ్రీవాత్సవ్ నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. అంతేకాదు తీవ్రమైన ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. తాను తెరకెక్కించిన త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు థియేటర్స్లో ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. అయితే సినిమా టాక్ బాగున్నప్పటికీ తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులున్నారు. నేనెవరో చెప్పకుండా అక్కడ వారిని సినిమా ఎలా అనిపించిందని అడిగా. కంటెంట్ బాగుందని చెప్పి తనను హక్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. అలాగే గత శనివారం ఆగస్టు 30న సాయంత్రం తన భార్యతో మూవీ చేసేందుకు వెళ్లానని, మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని, తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అని భయపడి తన భార్య కూడా తనతో పాటు వచ్చేసిందని పేర్కొన్నాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను. అసలు సినిమా చూడకముందే బాలేదని థియేటర్కు రాకపోతే ఎలా అంటూ ఆయన వాపోయారు. ఈ క్రమంలో ఇంకేం చేస్తే జనాలు సినిమాకు వస్తారు భయ్యా? 2.5 ఏళ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. ఓ మలయాళ సినిమాకి ఇచ్చే ఆదరణ మన తెలుగు సినిమాకి ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి బోరున ఏడ్చాడు. ఇలా అయితే నేను సినిమాని మలయాళంలో తీసి తెలుగు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటూ డైరెక్టర్ మోహన్ ఆవేదన చెందారు. అయితే మూవీ ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స బార్బరిక్ మూవీ బాగా లేకుంటే తనను తాను చెప్పుతో కొట్టుకుంటానని చాలా నమ్మకంతో మాట్లాడాడు. అప్పుడు తన కాన్ఫిడెంట్ పట్ల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నప్పటికీ ఇది జరగలేదు. ఈ క్రమంలో మోహన్ భావోద్వేగంతో సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సత్యరాజ్, ఉదయ్ భాను, వశిష్ఠ, ఎన్ సింహ, సత్యం రాజేష్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకులుగా వ్యవహరించగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు. సినిమా రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మంచి టాక్ అందుకుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్. అయితే థియేటర్లో మూవీ చూడటానికి ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో మోహన్ ఎమోషనల్ అయ్యారు.